నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లోనూ నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్కచెల్లెములు అని చెప్పి లెక్చర్లు ఇస్తూ ఉంటారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు జరిగిన అన్యాయం ఎంత? మనం చూసుకున్నట్టయితే కోడికత్తి సీను దగ్గర నుంచి గులకరాయి సతీష్ వరకు ఎంతోమంది దళితులు ఆయన హయాంలో అన్యాయానికి గురయ్యారు, హత్యలు గావించబడ్డారు. అలాంటి వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం వచ్చాక భరోసా లభిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం వాళ్ళందరూ బయటకు వచ్చి కూడా ఆ కేసులన్నీ కూడా రీఓపెన్ చేస్తున్న టైంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కని ఏడిపిస్తున్నందుకు తమ్ముడు వెళ్ళి అడిగితే అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. సో ఆ కేసులో కూడా ఇప్పుడు ప్రభుత్వం అప్రోచ్ అయ్యి ఈ కేసుకు ఒక ప్రత్యేక న్యాయవాదిని కూడా నియమించినట్టు తెలుస్తోంది. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూస్తూ ఉన్నాము, కూటమి అప్పట్లో టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, టీడీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు, వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళు, అప్పట్లో అన్యాయాన్ని ఎదిరించి పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్టులు చేయటం, చిత్రహింసలకు గురి చేయటం, ఇవన్నీ తీసి పక్కన పెడితే అన్యాయం అని అడిగినటువంటి వాళ్ళను దళితుడని లేదు ఏదని లేకుండా కూడా ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో మనం చూసాము. సో ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నింటిలో కూడా అమర్నాథ్ గౌడ్ విషయానికి వస్తే ఇప్పుడు ఆయన కోసం ప్రత్యేక న్యాయవాదిని అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? వెనకటికి రాజరిక సమాజంలో రాజు ఏం చేస్తే అది రైటు, రాజు చేసే పనిని కానీ రాజ భటులు చేసే పనిని కానీ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, వాళ్ళు ఇక అది చివరి రోజు అన్నట్టు చంపేస్తారు. ఏమాత్రం కనికరం ఉండదు, చంపేస్తారు. అంత వేరే అభిప్రాయం ఉండదు, దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. అది ఆ స్థితిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జరిగింది. ఇప్పుడు తన అక్కని పలానోళ్ళు ఏడిపిస్తున్నారు వైసీపీ నాయకులు గారికి పోయి అడిగినందుకు గాను ఏకంగా పెట్రోల్ పోసి చంపినటువంటి ఘటన. ఇలా ఘటన మీద ప్రభుత్వం తరపున అడ్వకేట్ని పెట్టి ఆ కేసును తిరగదోడి విచారించాలని చెప్పి అనుకుంటా ఉంది. అంటే తవ్వినా కొద్ది బాధలు వస్తాయి, తవ్వినా కొద్ది వైసీపీ చేసిన అరాచకాలు వస్తాయి అన్నట్టు నేను కొన్ని అరాచకాలు చెప్పగలనండి. ఇప్పుడు అక్కని ఏడిపిస్తున్నారు, అందుకు పెట్రోల్ పోసిన సంఘటన మీద ప్రభుత్వం స్పందించింది కాబట్టి మీరు ఆ సంఘటన పొందుపరిచారు. నేను కొన్ని సంఘటనలు పొందుపరుస్తా. కరోనా టైంలో హాస్పిటల్లో మాస్క్ కూడా ఇవ్వరా, ఇంతే అడిగింది. ఇది అడగటం తప్ప? మాస్క్ ఇవ్వమని అడగటం తప్పైంది. డాక్టర్ సుధాకర్ని దళిత వ్యక్తిని చంపేశారండి, పిచ్చోడిగా క్రియేట్ చేసి, దారుణంగా అండి. తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ పనిచేస్తే నా జీతం సార్ అన్నాడంట, ఒక కుటుంబ సభ్యులు చెప్పడం, చంపేశారు. అంటే పని చేసిందానే జీతం అడిగితే చంపేశారట. అది ఆ సంఘటన. తర్వాత వైసీపీ లిక్కర్ అమ్మింది కదా, అంటే ప్రభుత్వమే వ్యాపారం చేసింది కదా, పార్టీయే లిక్కర్ తయారీ సంస్థలు పెట్టింది కదా, నాయకులే పెట్టారు కదా, అక్కడ తయారు చేసి వాళ్ళ షాపుల్లో వాళ్ళు అమ్మిన మద్యం, సొంత బ్రాందీ, సొంత మద్యం, దానివల్ల దాదాపు 30,000 మంది చనిపోయారు. ఈ 30,000 మందిలో దాదాపు 99% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఎస్సీలు, వీరంతా కూడా అంటే దళిత బలహీన వర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న చేస్తే చెప్పేటువంటి వర్గాలు. అంటే తను చెప్పే మాటలు వేరు, కక్ష సాధించిందంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీదే, బడుగు బలహీన వర్గాల మీదే. చాలా క్లియర్గా నేను చెప్పగలుగుతున్నాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. సహజంగా పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణకు గురి చేసింది కూడా ఆ ఎస్టీలు మాకేదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పేసి ఆదరించినందుకు వాళ్ళ భూములు లాక్కున్నాడు, వాళ్ళకి దొంగసారా ప్రభుత్వ దుకాణాలు తాపించేశాడు, తర్వాత వాళ్ళ ప్రాణాలు తీశాడు. ఇదేందని ఎవరన్నా అడిగితే వాళ్ళ ప్రాణాలు మాటలు చేపించాడు. ఇందాక నేను అన్నట్టు అక్కకి వేధింపులు అంటే పెట్రోల్ పోసి చంపినట్టు, జీతం అడిగితే గొంతు కోసి చంపినట్టు, తర్వాత మాస్క్ అడిగితే పిచ్చోడిని చేసి రోడ్డు మీద పడేసి కొట్టేసి చంపినట్టు, ఇలా అనేకం చేశాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళిత యువతను ఏ రకంగా అత్యాచారం చేసి చంపించారో మనందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఉన్నాయి. ఇంకా కొన్ని సంఘటనలు మీరు గుర్తు చేశారు. కోడికత్తి సీన్లో ఉన్నటువంటి అతను ఒక బీసీ బిడ్డ, గులకరాయి సన్నివేశంలో ఉన్నది సతీష్ ఒక బీసీ బిడ్డ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళంతా కోపం అంటే, నేను రాజుని, నా కాడ బానిసలుగా వీళ్ళంతా ఉండాలి, ఈ వర్గాలన్నీ ఉండాలి, ఈ వర్గాలు ప్రశ్నించడానికి వీలేదు, తిరగబట్టడానికి వీలేదు, నాకు ఇది కావాలని అడగటానికి వీలేదు, నేను పెట్టింది తినాలంతే, నేను బట్టన్ నొక్కితే డబ్బులు పడతాయి అని మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ని ప్రశ్నించినటువంటి వాళ్ళందరి మీద దాడులు జరిగాయి. ఈ మైండ్ సెట్ని ప్రశ్నించిన వాళ్ళందరి మీద దాడులు జరిగినాయి. ఎవరికి మినహాయింపు లేదు. కానీ వాళ్ళ అండగా చంద్రబాబు నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు పంపించారు.
బాబు గారిని కూడా జైలు పంపించారు. ఏ కేసులో పంపిస్తున్నారో కూడా తెలియకుండా పంపించారు. ఎంత రాచకం అంటే. సరే కేసును నిరూపించారా? స్కిల్ ఓపెన్ కేసు అన్నారు, తర్వాత మద్యం కేసు అన్నారు, తర్వాత ఇసుక కేసు అన్నారు. అంటే వీళ్ళ హయాంలో వీళ్ళు చేయదలుచుకున్నటువంటి స్కామ్లన్నీ చంద్రబాబు నాయుడు గారికి పూసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు. ఒక్కటనే నిరూపించారా? మద్యం స్కామ్ అంటే ఏంది? మొన్న వైసీపీ పరిపాలన జరిగింది కదా. ఇసుక స్కామ్ అంటే ఏంది? మొన్న వైసీపీ పరిపాలన జరిగినట్టు కదా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక రాచరిక మైండ్ సెట్ అండి. ఎందుకంటే గతంలో రాయలసీమలో పాలెగాళ్ళని ఉండేవాళ్ళంట. అంటే తెలంగాణలో భూస్వాములు ఎలానో రాయలసీమలో పాలెగాళ్ళు అనేవాళ్ళు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మేము ఈ ఏరియాకి రాజులం, మేము చెప్పినట్టు నడవాలి, లేదు అంటే ఫ్యాక్షన్ మైండ్ సెట్, వాళ్ళని చంపేస్తారు. రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ కుటుంబ నేపథ్యం అదే కదా. రాజారెడ్డి గారి తండ్రి వాళ్ళంతా కూడా పాలెగాళ్ళు, మేమంతా ఈ పర్టికులర్ ప్రాంతానికి రాజులు అని ఫీల్ అయ్యేటువంటి మైండ్ సెట్స్. ఆ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా. ఆధునిక ప్రజాస్వామ్య భావజాలాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన అన్వయించుకోలేక ఆయన అనుకున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆయన ఫాలో అయ్యారు. కాబట్టి ఈ దాడులన్నీ మీకు గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ దాడులన్నిటి మీద ప్రత్యేకమైన రాయలను పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి కేసులన్నీ తీస్తే వీటి ఎంక్వైరీకే పోలీసు డిపార్ట్మెంట్ అని సరిపోయింది. అన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న అమ్మాయి జత్వాని, ముంబై హీరోయిన్. నాకు ఆంధ్రప్రదేశ్లో సహజంగా ఒక అమ్మాయికి మిమ్మల్ని ఎవరైనా వేధించారనుకోండి, ఫస్ట్ పోయి ఎవరు చెప్పుకుంటారు? పోలీసు వారు చెప్పుకుంటారు. పోలీసు వారు సరిగా స్పందించట్లేదు అనుకోండి, ఎవరు చెప్పుకుంటారు? ప్రభుత్వాన్ని చెప్పుకుంటారు. పోలీసు వారు స్పందించకపోతే ప్రభుత్వం స్పందించి పోలీసులు మందరించి అమ్మాయికి న్యాయం చేయమని చెప్పింది. కానీ ఒక ప్రభుత్వమే ఒక అమ్మాయిని వేధించమని చెప్తే పోలీసు వాళ్ళే వేధిస్తే అది ఎలా ఉంటుంది? ఇంకా ఎవరు చెప్పుకోవాలి? అమ్మాయి పోలీసు వాడే వేధిస్తున్నాడు, ప్రభుత్వమే వేధించమని చెప్పింది, ఎవరు చెప్పుకోవాలి? అమ్మాయి అదే జరిగింది కదా ముంబై హీరోయిన్ జత్వాని కేసులో. ప్రభుత్వమే ఒక పారిశ్రామికవేత్త మీద ఈ అమ్మాయి పెట్టిన కేసును వాపసు తీపించడం కోసం వేధింపులు గురి చేసింది కదా. మళ్ళీ అమ్మాయి ఎవరు? పాపం యాక్ట్రెస్, అదిగాక డాక్టరేట్ వచ్చిన అమ్మాయి, ప్రొఫెషనల్ డాక్టరు, అదిగాక సైంటిఫిక్ పరిశోధన చేసేటువంటి అమ్మాయి. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ని ఒక గెస్ట్ హౌస్లో పెట్టి పోలీసులు ప్రభుత్వం వేధించిన తీరు నిజంగా చాలా బాధాకరం. పైగా ఈ అమ్మాయిని మాత్రమే కాదు, ఈ అమ్మాయి కుటుంబాన్ని కూడా, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా, వాళ్ళ అమ్మ ఆర్బీఐ రిటైర్డ్ మేనేజరు, వాళ్ళ ఫాదరు నావీలో పనిచేసే మేజర్ స్థాయిలో పనిచేస్తారు. అంటే దేశానికి సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులను కూడా తీసుకొచ్చి బంధించి టార్చర్ పెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే మహిళలను వేధించినవి, బీసీని వేధించినవి, ఎస్సీని వేధించినవి, మైనార్టీని వేధించినవి. ఇప్పుడు నంద్యాల దగ్గర ఏంటంటే ఆ సంఘటన, ఒక మైనార్టీని ఎంత దారుణంగా చంపారు వైసీపీ నాయకులు. ఎంత దారుణం అండి అది. పైగా దాని మీద ఎంక్వైరీ అడిగితే లాఠీ చార్జ్ చేశారు, ఇళ్లలో పడేసి కొట్టారు కుటుంబ సభ్యుల్ని. నంద్యాలలో జరిగిన సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు అండి. ఇవన్నీ చూసి విరత్తబుట్టి ఇతను మైనార్టీలకి లేదా బీసీలకి లేదా ఎస్సీలకి న్యాయం చేసేవాడు కాదని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇంకోటండి, తాడేపల్లి ప్యాలెస్కి ఎదురుగా కూడా దళితులకు సంబంధించిన గుడిసెలు ఉన్నాయని చెప్పి వాళ్ళని చూడడం ఇష్టం లేక కూడా అక్కడ వాళ్ళ నుంచి ఖాళీ చేపించి పంపించాడని కావచ్చు. తాడేపల్లి ప్యాలెస్కి సమీపంలో ఒక దళిత యూత్ని మర్డర్ చేసి రేప్ చేసి చంపితే దానిపైన స్పందించలేదని కావచ్చు. ఆయన హయాంలో ఆయన ఎక్కువ ఏం ప్రచారం చేశారు? కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు గారు ఎక్కువ మొగ్గు చూపుతారని చెప్పి ప్రచారం చేసి, కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఆయన హయాంలో ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే లబ్ధి పొందినటువంటి పరిస్థితి, పదవులు పొందినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో దళితుల పైన వరుసగా నమోదవుతున్న కేసులు చూస్తుంటే వాళ్ళని ఏ విధంగా ఆయన హయాంలో ఉపయోగించుకున్నారు అన్నది కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్న సంగతి. కానీ అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? అంటే ఎస్సీల మీద ఎస్టీ పెట్టినటువంటి వ్యక్తి ఇక ఇంకేం చెప్తారండి? అమరావతిలో దళితులు ఎక్కువ అని చెప్పేసి అమరావతి రాజధాని వద్దు అని చెప్పినటువంటి వ్యక్తి, తన ల్యాండ్ గ్రాబింగ్ కోసం వైజాగ్ని అక్కడ పోయి కొట్టుకుందాం అనుకుని చెప్పిన వ్యక్తి, ఇంకా ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడుతూ ఉండి దళితులకు న్యాయం చేశాడంటే, ఇప్పుడు నిజానికి అతని నిజంగా బీసీల మీద ప్రేమ ఉందనుకోండి, బీసీ బిడ్డ కోడికత్తి శ్రీనివాస్ ఆ కేసులో చాలా కాలం జైల్లో ఉన్నాడు. ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వేడుకుందాం, మీరు వచ్చి వాంగ్మూలం ఇస్తే మా కొడుకు బెయిల్ మీద రిలీజ్ అవుతాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబం చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుందామని ట్రై చేశారు, అపాయింట్మెంట్ దొరకలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్న. అంటే అసలు దాడే జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అదంతా ఒక యాక్షన్ డ్రామా ఆడి ఎన్నికలు లబ్ధి పొందడం కోసం దాన్ని మరుచుకున్నాడు, అదంతా ప్రశాంత్ కిషోర్ ప్లాన్ అని తర్వాత ఇప్పుడు జనం అర్థం చేసుకున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగి ఉంటే విచారణకు హాజరు కావాలిగా.
పైగా సరే అతని విచారణకు హాజరు కావట్లేదు, అతని విచారణకు హాజరు కాకపోతే వాంగ్మూలం అయిపోతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి జైలు నుంచి బయటికి రాడు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కార్లో వెళ్ళబడి మేము ఆ కొడుకు మీద ఆధారపడతాం, ఆ కొడుకు జీతం మీద ఆధారపడే వాళ్ళం అండి, మా వయసు అయిపోయింది, మా కొడుకు అకారణంగా జైల్లో ఉన్నాడు, మగ్గుతున్నాడు, మీరు వచ్చి వాంగ్మూలం ఇవ్వండి అని అడుగుదానికి పోతే అపాయింట్మెంట్ లేదు. మన నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోర్టుకి ఎంత దూరం అండి? 1 కిలోమీటర్. వచ్చి చిన్న వాంగ్మూలం ఇచ్చే కోడికత్తి శ్రీనివాస్ రిలీజ్ అయ్యేవాడు. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడ్వకేట్ని పెట్టి ఆ కోడికత్తి శ్రీనివాస్ని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. తర్వాత మీరు అన్నట్టు గులకరాయి కేసులో సతీష్, అతను ఒక బీసీ బిడ్డ. ఇప్పుడు తగిలిన రాయికి తగిలిందని ఒప్పుకో, నువ్వే చేసావని ఒప్పుకో అని స్టేషన్లో పెట్టి టార్చర్ పెట్టారంట, వేధించి వేదార్చి, అంటే ఫస్ట్ ఏం కొనాలని చూశారంట, కొనడం సాధ్యం కాకపోతే వేధించేశారంట. అంటే ఏంటిది? బీసీల పట్ల నీకున్న ప్రేమ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. నీకు తల్లి పట్ల ప్రేమ లేదు, చెల్లి పట్ల ప్రేమ లేదు, సొంత బాబాయి పట్ల ప్రేమ లేదు, కనికరం లేదు, పైగా పగే ఉందని చెప్పేసి జనం అర్థం చేసుకున్నారు, ఓకే. కానీ బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎవరి పట్ల కూడా నీకు ప్రేమ లేదు అనేటువంటిది చాలా క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బాధితుల పక్షాన్ని కనుక కూటమి ప్రభుత్వం ఉండదలుచుకుంటే అది నిజానికి ఆహ్వానించదగ్గ పరిణామం. కాకపోతే నాకు అది పెద్ద టాస్క్ కనపడుతుంది. ఎంతమందిని రక్షిస్తారు, ఎన్ని కుటుంబాల తరపున మాట్లాడతారు? నేను చెప్తున్నాను కదా, వైసీపీ అమ్మిన లిక్కర ఫలితంగా 30,000 మంది చనిపోయారు, వైసీపీ చేసిన అత్యాచారాల ఫలితంగా కొన్ని 100 మంది మహిళలు ఇబ్బంది పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మహిళల్ని మిస్సింగ్ చేసిన కల్చర్ వైసీపీది అని చెప్పేసి. సో అలాంటి కుటుంబాన్ని వెతికి పట్టుకొని అందరి తరపున ప్రభుత్వం కనుక ఉండదలుచుకుంటే రాష్ట్రంలో సగం మంది తరపున అడ్వకేట్ని ప్రభుత్వం పెట్టాల్సి ఉంది. అంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు వేధించారు, అంతమందిని. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన టీం కావచ్చు. చూడాలి ఎంతమంది వారి తరపున నిలబడతారు ఏంటంటే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.